హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్విక్గా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉండే 2 పదార్థాలతోనే సాయంత్రం పూట పిల్లలకు వేడిగా ఇలా టీ టైమ్ స్నాక్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలంటారండి. అంత బాగుంటాయి. బయట కొనేవి కాకుండా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా చేసుకోవచ్చు. 1, 2తో అయితే అస్సలాగరు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి వేసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి దీనికి మంచిగా అరుగుదల కోసం ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. ఇలా క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా క్విక్గా ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్నది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ముందే కారం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే మర్చిపోయానని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కారం వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నాకు అక్కడ ఆ క్లిప్ అనేది రికార్డ్ కాలేదండి, అందుకే వీడియోలో కనిపించలేదు. మీరు 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఆలుగడ్డలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొడుగా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు పిండిలో ఇలా డిప్ చేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని 1 బై 1 ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి. రుచి అయితే సూపర్గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇలా 1 బై 1 మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో మంట ఉంచుతూ ఫ్రై చేసుకోవాలండి. మరి మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుందండి. అందుకే మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంటను ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా 2 వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల మనము ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా స్నాక్స్ వేసుకొని 2 వైపులో చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. పిల్లలకు ఇలా సాయంత్రం వేడిగా ఇవ్వండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. టీ టైమ్ స్నాక్ కూడా సూపర్గా ఉంటుంది. తుంచుతూనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.